తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కీలక సమావేశం జరుగుతుంది. ఎంపీ అభ్యర్థులకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బీ ఫామ్లను అందించారు. ఎన్నికల వ్యూహాలపై అభ్యర్థులు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలోనే తాను చేపట్టే బస్సు యాత్ర రూట్ మ్యాప్పై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. సహనా తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం దాదాపు గంట నుంచి సమావేశం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థులకు బీ ఫారాల అందజేతతో పాటు ఒక్కొక్కరికి 95 లక్షల రూపాయల చెక్లను కూడా పార్టీ అధినేత కేసీఆర్ అందజేయనున్నారు. అయితే ఈ సమావేశంలో దేశంలోని బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన విధి విధానాలను కూడా ఈరోజు ప్రభుత్వ వైఫల్యాలను కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనే విషయం పైన నాయకులు ఏ విధంగా ప్రజలకు వెళ్ళాలి, ఏ అంశాలు ప్రజలకు చెప్పాలనే దానిపైన కూడా చాలా కీలకంగా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దాదాపు 17 లోక్సభ స్థానాల్లో 7-8 స్థానాలకు ఖచ్చితంగా మనం గెలిచే విధంగా ప్రయత్నం చేయాలి. బీఆర్ఎస్కు ఓటు వేయటం వల్ల వచ్చే లాభం ఏంటి, ఓటు వేయకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటనే విషయాలపైన కూడా ఆయన స్పష్టంగా వివరించడం తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అందరూ కూడా కలిసి సమన్వయంతో పనిచేయాలని చెప్పి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశంలో 17 మంది లోక్సభ అభ్యర్థులతో పోటీ చేస్తున్న లోక్సభ అభ్యర్థులతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, అదేవిధంగా జగదీష్ రెడ్డితో పాటు పలువురు, ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశం ప్రారంభోత్సవంలో హైదరాబాదు సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సమావేశానికి రాకపోవడంతో కొంత ఉత్కంఠకు తెరదీసింది. ఆయన గైరాజరయ్యారని చెప్పి ఆలస్యంగా సమావేశానికి హాజరవడంతో ఉత్కంఠకు తెరదీసిందని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరుగుతున్న ఈ సమావేశం కాబట్టి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులందరూ కూడా సమిష్టి కృషితో ముందుకు పోవాలని చెప్పి కేసీఆర్ చెప్పున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుతో పాటు మరికొన్ని పథకాలు ప్రవేశపెడతామని చెప్పి మోసం చేసింది. ఆ విషయాన్ని ఎండగట్టాలి. ముఖ్యంగా రైతుల విషయంలో రైతు బంధు విషయం కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతులు పండించిన పంట కొనుగోలు విషయంలో మద్దతు ధర కానీ ఇవన్నిటి విషయంలో కూడా విఫలమైంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో కరెంటు సరఫరా సరిగ్గా సక్రమంగా లేకపోవడం, పంటలు ఎండిపోవడం వంటి సమస్యల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో హైదరాబాద్ పట్టణం లాంటి ప్రాంతాల్లో కూడా తాగునీరు సరిగ్గా లేక ఇప్పటికే ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసే పరిస్థితి హైదరాబాద్లో వచ్చింది. మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క మహిళ కూడా ఖాళీ బిందె పట్టుకొని బయటికి వెళ్ళని పరిస్థితి మనం కల్పించాము. అలాంటి పరిస్థితి కల్పించకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలను ఏ విధంగా పార్టీలోకి లాక్కోవాలి, ఏ విధంగా కుట్రలు చేయాలనే దానిపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది తప్ప ముఖ్యమైన ప్రజా సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పి, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ 3వసారి హ్యాట్రిక్గా ప్రధానిగా చూడాలని చూపి ప్రయత్నం చేసినప్పటికీ అలాంటి ఆశలు వమ్ము అవుతాయని చెప్పి ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీలను కాదని తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ఓటు వేసి ఎక్కువ సీట్లు గెలిపించాలని చెప్పి ఆ దిశగా కార్యకర్తలందరూ కూడా, నేతలందరూ కూడా సమన్వయంతో నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి ముందుకు పోయే దిశగా అందరూ కూడా కదలాలని చెప్పి దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ రాము.